సిక్కుల నూతన సంవత్సరం రోజును పురస్కరించుకొని అమీర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325వ బైసాఖి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దానం నాగేందర్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వారా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సిక్కు సమాజానికి బైసాఖి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ కార్యక్రమంలో గురుద్వారా అధ్యక్షులు దర్శన్ సింగ్, జనరల్ సెక్రటరీ సురేందర్ సింగ్లు పాల్గొన్నారు. భారతదేశంలో జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక దేశాలలో సిక్కు మతం విస్తరించడం జరిగింది. దేశం కోసం, దేశ సమగ్రత కోసం, హిందూయిజం రక్షణ కోసం ఆ రోజు మరి గురువులు ఈ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులందరూ కూడా వైశాఖి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, ధర్మం పరిరక్షించుకోవాలి. ధర్మ రక్షణ కోసమే మరి మన దేశంలో పుట్టినటువంటి మతము కల్స మతం, అదేవిధంగా సిక్కుయిజం. తప్పకుండా వారికి సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సిక్కు సోదరులందరికీ సత్ శ్రీ అకాల్. వైశాఖి సిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టికి తెచ్చినారు. తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోవడం వారి సముచితమైనటువంటి న్యాయమైన కోరిక.